హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ మధు. మన మధుస్ వరల్డ్‌కి స్వాగతం. ఈరోజు మన ఛానల్‌లో అయ్యప్ప స్వామి పడిపూజ మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మా ఊర్లో జరిగిన ఈ అయ్యప్ప స్వామి పడిపూజ నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. 4, 5 గంటలు జరిగిన ఈ పడిపూజను మీకోసం 10 నిమిషాల లోపులోనే మొత్తం అంతా కూడా చూపిస్తాను. ఒక్కసారి చూడండి. ఇప్పుడు అభిషేకం చేస్తారు. నీళ్ళతో అభిషేకం చేసిన తరువాత ఆ స్వామిని చూస్తుంటే ఉంటుందండి, మనసైతే చాలా ఆనందంతో నిండిపోతుంది. ఎంత ముద్దుగా ఉంటారో. నాకైతే క్లియర్గా తీయటం కుదరలేదు. చాలామంది స్వాములు అలాగే భక్తులు కూడా వచ్చారు కాబట్టి నాకు వీలైనట్టుగా నేను తీశాను. మీరు ఒక్కసారి చూడండి. చాలా అంటే చాలా బాగుంటారు. ఎంత ముద్దుగా ఉంటారంటే ఆ జలాభిషేకం చేస్తుంటే స్వామివారు కూర్చున్న తీరు కానీ చాలా మనోహరంగా కూడా ఉంటుంది. అక్కడ ఆ పడిపూజ జరుగుతున్నంతసేపు కూడా మనసులోకి ఎటువంటి ఆలోచనలు కూడా రాకుండా చాలా అందంగా జరిగింది. ఎంత బాగా చేశారంటే 2 కళ్ళు సరిపోలేదండి. ఆ పడిపూజ చూస్తున్నప్పుడైతే స్వామివారు చాలా ముద్దుగా మనోహరంగా అందంగా ఉన్నారు. అయ్యప్పలు ఎందుకు అయ్యప్ప మాలేసుకుని అయ్యప్ప అయ్యప్ప అని ఎందుకు అంటున్నారో తెలియదు కానీ ఆ ఒక్క శరణం వైబ్రేషన్ అన్నది వచ్చేసింది. మా ఊరికి నిజంగా ఆ పడిపూజ రోజున మొత్తం అంతా కూడా శరణమయ్యప్ప శరణమయ్యప్ప అంటూనే ఒక వైబ్రేషన్ అనేది వచ్చేసింది. ఇది నా ఒపీనియన్. అది మీతో షేర్ చేసుకుందామని మీకోసం ఒక చిన్న వీడియో చేశాను. చూడండి అసలు ఎంత బాగున్నారంటే స్వామి. ఆ అయ్యప్పలు పాడుతున్న భజన పాటలు ఏమిటి అంతా కూడా అలాగే పంచామృతంతో చేశారండి. ఇది నాకు డైరెక్ట్గా తీయటం కుదరలేదు, అందుకే సైడ్ నుంచి అయితే తీస్తున్నాను. ఏంటి సోది చెప్పేసింది అనుకుంటున్నారా? నా యొక్క ఆనందం మీతో అలా షేర్ చేసుకుంటున్నాను. నేను ఇంకా మాట్లాడను, మీరే చూడండి. ఇప్పుడైతే చెప్పేయాలండి. ఇప్పుడు స్వామివారికి తెర తీయంగానే పూలాభిషేకం చేస్తారు. ఆకాశం నుంచి దేవతలు పూల వర్షం కురిపించారా అనిపిస్తుంది. అక్కడైతే మాత్రం చాలా బాగుంది. అసలు నిద్ర అనేది కూడా మన కంటి మీదకి రాదు, అంత బాగుంది ఆ అయ్యప్ప పడిపూజ.
నేను మీకు వీడియోలో లిటిల్‌గా కనిపిస్తుంది కానీ, నేను డైరెక్ట్‌గా చూసాను. నాకు తెలిసి వీడియో చూసేలో చాలామంది పడిపూజ అనేది చూసుంటారు. చాలా అసల ఆ పూల వర్షం కురిపించారండి నిజంగా. చూడండి ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాడో స్వామి. ఇప్పుడు అసలైన ఘట్టం స్వామివారికి పంచామృతాలు చేశారు కదా! అలాగే ఆయనకు సమర్పించే నైవేద్యం కూడా తీసుకువచ్చారు. ఇప్పుడు అక్కడ మనకు 18 మెట్లకి కూడా హారతి లాంటిది ఇచ్చి ఒక పూజ అనేది చేస్తున్నారు. అది యాక్చువల్లీ మనకి అయ్యప్ప స్వామికి ఆడవాళ్ళు ముఖ్యంగా 10 సంవత్సరాలు దాటిన పిల్లలు, 50 సంవత్సరాల లోపు వరకు ఉన్నవాళ్ళు ఎవ్వరికీ కూడా మన అయ్యప్ప స్వామికి గుడికి వెళ్ళే అదృష్టమైతే లేదు. అక్కడ ఇలా చేస్తారంట. అక్కడ మనం చూడలేం కాబట్టి ఆ అవకాశం, అటువంటి అదృష్టాన్ని ఈ పడిపూజ రూపంలో మనకి ఇలా చూపిస్తున్నారు. ఇది అక్కడ ఉన్న గురుస్వామి చెప్పారు. అది కూడా మీరు ఒకసారి చూడండి. ఆ ప్రాంగణం అంతా కూడా స్వామియే శరణం అంటూ కూడా మోగిపోయింది. లాస్ట్‌లో స్వాములందరూ కూడా ఇలాగా కొబ్బరి చిప్పలో హారతి పెట్టి ఒక ఆటలాగా ఆడుతున్నారు. క్షమించండి, నాకు కొన్ని పేర్లు తెలియవు. అందుకే తెలియని పేరు చెప్పడం ఎందుకని నేను చెప్పటం లేదు. చాలా బాగుంది ఇది. ఉండే కొద్దీ కూడా చాలా బాగా ఆడారు. లాస్ట్‌లో అది గొడవైన తర్వాత దాంట్లో ఉన్న విభూది కోసం కూడా స్వామిని సరదాగా లాక్కునేలాగా చేసుకున్నారు. ఎంత చూసినా సరే తనివి తీరలేని ఈ పడి పూజ అయితే నేను మనస్ఫూర్తిగా ఆస్వాదించాను. అలాగే చిన్నలు, పెద్దలు అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజ అయ్యే వరకు కూడా ఎవ్వరూ కదలలేదు. మాకు ఈ పూజ అవ్వడానికి సమయం అర్ధరాత్రి 12:30 అయ్యింది. అయినా సరే ఎవరి మొహంలోనూ అలుపన్నది లేదు. ఒక రకమైన ఆనందమే ఉంది. చూశారు కదండి మన అయ్యప్ప పడి పూజ. నాకైతే చాలా నచ్చింది. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా మిమ్మల్ని పడి పూజకు పిలిస్తే వెళ్ళకుండా మాత్రం ఉండకండి. అదే నా యొక్క సలహా. మీకు మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ మధు.